Hi guys, నేను మీ కవిత వర్లమూడి అండ్ వెల్కమ్ టు ద డే 2 వ్లాగ్ ఫ్రమ్ మై మలేషియా సిరీస్. మార్నింగ్ నిద్రలేవగానే ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. మేము ట్రిప్ అంతా ఏదో హడావిడిగా చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసి కవర్ చేసేసి వెళ్దాం అనుకోలేదు. ధ్రువ్ ఉన్నాడు కాబట్టి పీస్ఫుల్గా వాడిని ఇబ్బంది పెట్టకుండా ఎన్ని ప్లేసెస్ అయితే చూడగలుగుతామో అన్ని ప్లేసెస్ మాత్రం చూద్దాం అనుకున్నాం అనమాట. అండ్ అందులో ఉన్న మెయిన్ ప్లేసెస్ మాత్రం కవర్ చేయగలిగితే చాలు అనుకున్నాము. అండ్ ఇంత దూరం వచ్చింది కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. అలా కాకుండా ఏదో ఒకటి హర్రీగా ఏదో ఒకటి చూసేసి వెళ్ళిపోవడం అయితే మాకు ఇష్టం లేదనమాట. అండ్ మార్నింగ్ ధ్రువ్‌కి మిల్క్ తీసుకోవడానికి దగ్గరలో ఉన్న గ్రాసరీ స్టోర్‌కి వెళ్ళాము. అండ్ స్టోర్‌లో వచ్చేసేటప్పటికి ప్యాకెట్ మిల్క్, ఇంకా బ్రెడ్, కర్డ్, చాక్లెట్స్, కొంచెం కాఫీ పౌడర్, షుగర్ అండ్ మ్యాగీ తీసుకొని వచ్చామనమాట. బికాస్ మన ఇండియన్ హౌస్ హోల్డ్‌లో ఏది ఉన్నా లేకపోయినా సరే ఓకే గానీ బట్ టీ ఆర్ కాఫీ మ్యాండేటరీగా లేదు అని అంటే గనక ఖచ్చితంగా తలనొప్పి వచ్చిన ఫీలింగ్ వస్తది కదా మనకి. సో, అందుకని ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొని రూమ్‌కి వెళ్ళిపోయాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా వేరే ఏం తినలేదనమాట. ఈ బ్రెడ్ అండ్ మిల్కే తినేసాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ ద హోటల్ రూమ్. అండ్ ఈ హోటల్ రూమ్ వచ్చేసేటప్పటికి కంప్లీట్ హోటల్ లాగా కాకుండా ఎయిర్‌బిఎన్‌బి స్టైల్‌లో తీసుకున్నాం అనమాట. ఎయిర్‌బిఎన్‌బి స్టైల్ అంటే అపార్ట్మెంట్ స్టైల్‌లో అనమాట. బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా! అండ్ మేమైతే బయట ఫుడ్ ఏదో ఒకటి తినేస్తాము. కానీ ధ్రువ్ విషయంలో అలా కాదు కదా! సో, వాడికి ఏదైనా ఒక ఫుడ్ వండాలి అనన్నా, లేదంటే వాటర్ కాగబెట్టాలి, లేదంటే మిల్క్ కాగబెట్టాలి అన్నా కూడా కిచెన్ ఉంటే బెటర్ అనిపించిందనమాట. అందుకని కిచెన్ ఉండేలాగా అపార్ట్మెంట్ స్టైల్‌లోనే రూమ్ తీసుకున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసేటప్పటికి డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్ అనమాట. ఇందులోనే వాళ్ళు మనకి కిచెన్, సోఫా, టీవీ అండ్ ఇంకా వాటర్ ఇట్లా కాగబెట్టుకోవడానికి ఒక కెటిల్, ఓవెన్, స్టవ్ అన్నీ ఇచ్చారు. సో, వీటితో పాటు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, బెడ్‌రూమ్స్‌లో మనకి లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్‌ట్రా షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే టీవీలో ఎవరో ప్రీవియస్ గెస్ట్‌లు వాళ్ళ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లాగిన్ అయిపోయి తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోయారన్నమాట. సో, ఆ అకౌంట్ అక్కడే ఉంది. సో, ఇంకా డిన్నర్ చేసేటప్పుడు అట్లా మూవీస్ చూస్తా కొంచెం టైమ్ పాస్ చేస్తా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ధ్రువ్‌కి ఎక్స్‌ట్రా కార్డ్ కూడా ఇచ్చారు. బట్ నేను ఏదైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి తెప్పించాను గానీ, బట్ నేనైతే దీన్ని ఏం యూజ్ చేయలేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఛార్జింగ్ అనమాట. ఇక్కడ సాకెట్స్ మనకి యూరోపియన్ స్టైల్‌లో ఉన్నట్టు ఉండవనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నాకు ఆ విషయం తెలియక నేను ఫస్ట్‌లో ఏం అడాప్టర్ అది క్యారీ చేయలేదు. అండ్ నా ఫోన్ ఆల్మోస్ట్ డెడ్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను చూసా అనమాట. అండ్ కింద అప్ అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడానికి కూడా నాకు టైం లేదనమాట. సో, కింద రిసెప్షన్‌లో రిక్వెస్ట్ చేస్తే నాకు వాళ్ళు ఒక అడాప్టర్ ఇచ్చారు. సో, నేనింకా అదే అడాప్టర్‌ని జర్నీ అంతా యూజ్ చేశామనమాట. సెపరేట్‌గా ఇంకా వేరే ఏం కొనలేదు. సో, మీరు కూడా మీరు ఏ హోటల్‌లో అయితే స్టే చేస్తున్నారో అక్కడ ఆ హోటల్‌లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకొక అడాప్టర్ అలా ఇస్తారు. లేదు అనంటే మీరు లోకల్‌గా కూడా ఒక అడాప్టర్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకు అని అనుకుంటే ఒక ఇంటర్నేషనల్ అడాప్టర్ గనుక కొనుక్కున్నారనుకోండి, అసలది మీరు ఏ ఇంటర్నేషనల్ ట్రావెల్‌కెళ్ళినా యూజ్ అవుతదనమాట. మీకు కావాలి అనంటే నేను ఒక అడాప్టర్ కింద లింక్స్‌లో మెన్షన్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ హోటల్ రూమ్ వచ్చేసేటప్పటికి 23rd ఫ్లోర్‌లో ఇచ్చారనమాట. అండ్ ఇది రూమ్ ఔట్ సైడ్ వ్యూ. సో, హోటల్ పక్కనే స్కూల్ ఉందనమాట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడి నుంచి చూస్తే మనకి సిటీ వ్యూ చాలా వరకు నియర్ బై ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. ఇగో ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! ఈ బిల్డింగ్‌ని మెర్డాకా 118 అంటారంట. సో, ఇది మలేషియాలో అన్నిటికన్నా టాలెస్ట్ బిల్డింగ్. సో, ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా తర్వాత ఎత్తైన స్కై స్క్రాపర్ ఇది. అండ్ సో, మేము వెళ్ళిన టైంలో చూడ్డానికి వెళ్దాము అనుకున్నాం గానీ, బట్ ఫర్ సమ్ రీజన్ ఆ టైంలో అది ఓపెన్ చేసలేదనమాట. క్లోజ్ చేసేసుంది. అండ్ పైకి ఎవరిని ఎక్కనివ్వట్లేదు అని చెప్పారు. సో, అందుకని మేము వెళ్ళలేకపోయాము. అండ్ రూమ్‌లో నుంచి వ్యూ చూద్దాము అని చెప్పి ట్రై చేశాను. బట్ రూమ్‌కి చాలా దగ్గరగా ఉందనమాట ఈ బిల్డింగు. అందుకని నేను దీన్ని మరీ బాగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మీరు గనక వస్తే డెఫినిట్‌గా ఈ ప్లేస్‌ని చెక్‌ఔట్ చేయండి. అమ్మ ఇక్కడ ధ్రువ్‌కి ఓట్స్ చేసి పెడుతుందనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఒకటేసారి బయటికెళ్దాము అని అనుకున్నాము.
లంచ్‌కి నేను అంజప్ప రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. ఈ రెస్టారెంట్ యూఎస్‌లో కూడా మేము ఉండే ప్లేస్‌కి చాలా దగ్గరలో ఉంటుందనమాట. ఇది ఒక తమిళియన్ రెస్టారెంట్. సో, ఫ్రాంచైజీ సేమ్ కాబట్టి కొంచెం ఫుడ్ బానే ఉంటుందిలే అని చెప్పేసి నేను ఇక్కడి నుంచే 2 వెజ్ మీల్స్ అండ్ ఒక ప్లెయిన్ రైస్ ఆర్డర్ చేశా అనమాట. సో, ప్లెయిన్ రైస్‌తో పాటు వీళ్ళు రసం అండ్ సాంబార్ గూడా ఇచ్చారు. అండ్ వెజ్ మీల్స్‌లో వచ్చేసేటప్పటికి ఆకుకూర పప్పొకటి, సాంబారు, రసం అండ్ ఏదో ఒక గ్రేవీ కర్రీ ఇచ్చారు. ఇది ఏం గ్రేవీయో మాత్రం నాకు అర్థం కాలేదు. బట్ టేస్ట్ అయితే ఓకే. యావరేజ్ అనిపించిందనమాట. ఇంకా దీంతో పాటు క్యాబేజ్ అండ్ ఇంకా ఒక ఆకుకూర ఫ్రై, పెరుగు, స్వీట్ ఇంకా అప్పడం గూడా ఇచ్చారనమాట. ఓవరాల్ టేస్ట్ అయితే పర్వాలేదు అనిపిచ్చింది. అండ్ ఇక్కడ 2 వెజ్ మీల్స్ అండ్ ఒక ప్లెయిన్ రైస్‌కి విత్ డెలివరీ చార్జెస్‌తో కలిపి మాకు లంచ్‌కి 60 రింగిట్స్ వరకు అయ్యిందనమాట. అండ్ లంచ్ చేసిన తర్వాత మేము అక్వేరియంకెళ్దాం అనుకున్నాము. సో, క్యాబ్ బుక్ చేసుకొని కేఎల్‌సీసీ అక్వేరియంకెళ్ళామనమాట. ఈ అక్వేరియం ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో, చాలా బావుంటుంది అని చెప్పేసి నేను రివ్యూస్ చూసి ఆ ప్లేస్‌కెళ్ళామనమాట. అండ్ వెళ్ళే దారిలో ఇలాగా మనకి ఇండియాలో ఉన్నట్టుగానే షాప్స్ కనిపిచ్చాయి. అంటే ఇట్లా పూలదండలు, పూజ సామాన్లు ఇట్లా రకరకాలుగా ఉన్న చిన్న చిన్న షాప్స్ అన్నీ కనిపించాయన్నమాట. హోటల్ రూమ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అక్వేరియంకెళ్ళడానికి 14 రింగిట్స్ వరకు అయ్యింది. ధ్రువ్ ఈ మధ్య నడవడం స్టార్ట్ చేశాడు కదా! సో, తనకి షూస్ తీసుకున్నాను నేను. వాడు వేసుకుంటాడేమో అన్న హోప్ తోటి నేను వీటిని తీసుకొని రావడమే కానీ, వాడు మాత్రం అస్సలు వేసుకోలేదు. జర్నీ అంతా ఇదిగోండి ఇలా నేను నా బ్యాగ్‌కి ఈ షూస్‌ని తగిలించుకొని తిరిగాను ట్రిప్ అంతా. బట్ వాడు మాత్రం అస్సలు వేసుకోలేదనమాట. సో, ఫైనల్లీ అక్వేరియంకొచ్చేసాము. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి కదా! అక్వేరియా టికెట్స్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఒక్కొక్క పర్సన్‌కి 75 రింగిట్స్ దాకా అవుతుందనమాట. బట్ నేను ఆన్‌లైన్‌లో ముందే టికెట్స్ తీసేసుకున్నాను. సో, దానివల్ల నాకు ఆ టైంలో కొంచెం డిస్కౌంట్ వచ్చిందనమాట. డిస్కౌంట్ రావడం వల్ల ఏంటంటే నాకు ఈచ్ పర్సన్‌కి 61 రింగిట్స్ దాకా పడింది. అండ్ 3 ఇయర్స్ గనక బిలో గనక ఎవరైనా ఉన్నారు పిల్లలు అనంటే వాళ్ళకి అడ్మిషన్ ఫ్రీ అనమాట. సో, వాళ్ళకేం టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మాకు 4 మెంబర్స్‌కి కలిపి 245 రింగిట్స్ వరకు అయ్యిందనమాట. సో, టోటల్ ప్రైస్ అయితే అరౌండ్ 300 రింగిట్స్ వరకు పడుతుందనమాట. సో, డిస్కౌంట్‌లో రావడం వల్ల నాకు 55 రింగిట్స్ సేవ్ అయ్యి 245 రింగిట్స్‌కే 4 టికెట్స్ వచ్చేసాయి. సో, టికెట్స్ ఆల్రెడీ నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా అక్వేరియంకెళ్ళిపోయామనమాట. చూడండి ఇక్కడ ధ్రువ్ కూడా షార్క్స్‌ని చూడడానికి వచ్చాడు కదా! అని చెప్పేసి షార్క్ డ్రెస్ ఏసుకొనొచ్చాడు. పిల్లలు గనుక ఉంటే ఈ అక్వేరియంని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చిన్న చిన్న ఫిషెస్, షార్క్స్ సో, డిఫరెంట్ డిఫరెంట్ మెరైన్ యానిమల్స్, సీ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న ఫిషెస్ దగ్గర నుంచి షార్క్స్ వరకు జెల్లీ ఫిషెస్, స్మాల్ ఫిషెస్ అండ్ క్లౌన్ ఫిష్, సీ టర్టిల్స్, షార్క్స్ ఇట్లా చాలా రకాలున్నాయన్నమాట. ఇంకా మీర్కట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేచర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇక్కడ కోరల్ ప్రిజర్వేషన్ గురించి కూడా చాలా స్పెషల్‌గా మెన్షన్ చేశారు. దాని గురించి స్పెషల్‌గా ఇక్కడ డిస్‌ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ లైవ్ ఓషన్ కూడా ఉంది. సో, ఇక్కడ నించుంటే గనుక కింద బెల్ట్ ఉంటుందన్నమాట. ఆ బెల్ట్ ఆటోమేటిక్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. సో, మనం ఊరికే అక్కడ నించొని చూడొచ్చు. సో, ఇక్కడ షార్క్స్‌తో పాటు చాలా డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయన్నమాట. సో, మీకు కనుక ఆహ్, మీకు కనుక టైం ఉంది అనంటే ఇది డెఫినిట్‌గా విజిట్ చేయాల్సిన ప్లేస్. కిడ్స్ కనుక ఉంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌ని. అండ్ ఈ అక్వేరియం వచ్చేసేటప్పటికి మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. అండ్ ప్రైస్ కూడా వీక్ డేస్‌కి, వీకెండ్‌కి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో చూస్తే సీ యానిమల్స్‌కి లైవ్ ఫీడింగ్ గూడా ఉంటుందంట. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే ఏమీ ఫీడ్ చేయట్లేదు. బట్ మీరు వెళ్ళిన టైంలో గనక లక్కీగా ఫీడింగ్ సెషన్ గనుక ఉంటే మీరు గూడా ట్రై చేయొచ్చు. అండ్ అక్వేరియం మొత్తం చూసేసి బయటికొచ్చేసామనమాట. బయటికి రాగానే ఇట్లా షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అన్ని రకాల సీ యానిమల్స్, స్టఫ్డ్ టాయ్స్, కీ చైన్స్, సోవెనీర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ధ్రువ్ గూడా ఇక్కడ షార్కులు కొనుక్కుందామని చూస్తా ఉన్నాడు. బయటికి రాగానే నేను చూసుకోలేదు. నా ఫోన్ డెడ్ అయిపోయింది. ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయిందో గూడా నేనసలు రియలైజ్ అవ్వలేదనమాట. అండ్ నేను నా ఛార్జర్ కూడా క్యారీ చేయలేదు ఆ టైంకి. సో, ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే మాకిక్కడ ఇట్లా స్లాట్స్ కనిపించాయి. సో, ఇక్కడ ఈ పవర్ అడాప్టర్ తోటి మనం ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చంట. సో, ఇది
సో ఆన్‌లైన్‌లో గనుక మనం కార్డ్ యాడ్ చేస్తే మినిట్స్ వైస్‌గా మన ఫోన్ ఛార్జ్ అవుతది. అండ్ వాళ్ళు మనీ కట్ చేస్తారనమాట. అండ్ నేను ఎలాగోలా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టేసేసుకొని బయటికొచ్చేసాను. సో అక్వేరియం నుంచి బయటకొచ్చేసాము. అండ్ ఈ అక్వేరియం కూడా సూర్య కేఎల్‌సీసీ టవర్‌లోనే ఉంది. సో జస్ట్ 5 మినిట్స్ ఇక్కడ నుంచి బయటకొచ్చేసేస్తే పెట్రోనాస్ టవర్స్ వస్తాయన్నమాట. సో ఆ టవర్స్ బ్యాక్ సైడ్ సింఫనీ వాటర్ షో అని చెప్పేసి ఒక వాటర్ షో జరుగుతా ఉంటుంది ఎవ్రీడే. ప్రతి 30 మినిట్స్‌కి ఒక్కసారి విత్ మ్యూజిక్ తోటి అండ్ ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒకసారి వితౌట్ మ్యూజిక్ తోటి వాటర్ షో చేస్తా ఉంటారనమాట. ఇక్కడికొచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ కూర్చొని ఈ షోని ఎంజాయ్ చేస్తా ఉంటారు. అండ్ ఇది చూస్తూ ఉంటే నాకు వేగాస్‌లో ఉన్న వాటర్ షో గుర్తొచ్చింది. అండ్ కొంచెం సేపు ఈ షో అంతా చూసిన తర్వాత మాల్‌లో ఫ్రూట్ షాప్స్ అట్లా ఉంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి మాల్‌లోకెళ్ళాము. అండ్ ఇండియాలో దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో నార్మల్‌గా మనం తీసుకునే ఎవ్రీ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. బట్ మాల్‌లో కదా! సో బయట కన్నా ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువుందనిపిచ్చింది. బట్ బయట తీసుకోవడానికి మనకి అంత ఐడియా కూడా లేదు ఎక్కడుంటాయో. అందుకని చెప్పేసి ఇక్కడే తీసేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ కొంచెము హాఫ్ వాటర్ మెలన్, బనానాస్, యాపిల్స్, ఇంకా ఆరెంజెస్, కొన్ని ఫ్రూట్స్ ఇట్లా తీసుకున్నాము. వీటన్నిటికి కలిపి 75 రింగిట్స్ వరకు అయ్యిందన్నమాట. అండ్ ఇక్కడే మాల్‌లో నేను ఎక్స్‌చేంజ్ రేట్ చూసా అనమాట. బట్ నాకైతే ఎక్స్‌చేంజ్ రేట్ చాలా ఎక్కువ అనిపిచ్చింది. మీకు కనుక నిజంగా ఎమర్జెన్సీ ఉంటే గనుక ఇక్కడ కొంచెం మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోండి. లేదు అనంటే ఈ ప్లేస్‌లో నేను ఎక్స్‌చేంజ్ తీసుకోవడం లైట్ తీసుకోమనే సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా మేము క్యాబ్ బుక్ చేసేసుకొని హోటల్ రూమ్‌కెళ్ళిపోయామనమాట. అండ్ ఇక్కడ మాల్ నుంచి మాకు హోటల్ రూమ్‌కి, క్యాబ్‌కి 14 రింగిట్స్ వరకు అయ్యిందనమాట. అండ్ ఈ 2 డేస్ కూడా మేము పెట్రోనాస్ టవర్స్ దగ్గరికి వచ్చాం గానీ, పైకి మాత్రం ఎక్కలేదనమాట. టవర్స్ పైకెళ్ళాలంటే యూజువల్లీ టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ టవర్స్ కూడా పైకి వెళ్ళడానికి ఎంట్రీ ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత టికెట్స్ కూడా ఇవ్వరనమాట. మేము 2 డేస్ వెళ్ళినా కూడా వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 దాటిందనమాట. సో అందుకని మేమసలు పైకెళ్దామా అనుకోలేదనమాట. అండ్ ఈ ప్లేస్‌లోనే మనకి కేఎల్ టవర్ అని చెప్పేసి ఒక ఫేమస్ టవర్ ఉంది. సో మేము ఆ టవర్ ఎక్కాలి అని చెప్పి అనుకున్నామనమాట. సో 2 టవర్స్ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసేసి నేను లైట్ తీసుకున్నాను. ఇది ఎక్కలేదు. బట్ మీరు గనక ఇంట్రెస్ట్ ఉండి టవర్ ఎక్కాలి, ఏదన్నా చూడాలి అని గనక అనుకుంటే టికెట్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఈచ్ పర్సన్‌కి 98 రింగిట్స్ వరకు పడుతుందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్‌ఔట్ చేసేయండి. సో నైట్ టైమ్ ఫుడ్ ఏదైనా లైట్‌గా తిందాము అనిపించిందనమాట. అందుకని నేను నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. ఓకే. పర్వాలేదు టేస్ట్ అనిపించింది. బట్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. సో డిన్నర్‌కి 42 రింగిట్స్ అయింది మాకు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 2 వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా మలేషియా గనుక వెళ్తుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ విత్ ద నెక్స్ట్ వీడియో ఫ్రమ్ మై మలేషియా సీరీస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.